హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీణా అభిషేక్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీ అందరి కోసం హోమ్ టూర్ వీడియో చూపించబోతున్నాను. అండ్ నేను ఈ వీడియో ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను అండ్ ద డే హ్యాస్ కమ్ అన్నమాట. అండ్ మేము ఈ హౌస్ వచ్చేసి చాలా ప్లాన్డ్గా అండ్ చాలా టైం తీసుకొని మెల్లగా నీట్గా డిజైన్ చేయించుకున్నాము. అండ్ ఆ డిజైన్స్ అన్ని ఈరోజు నేను మీకు చూపిస్తాను. ఇంకా వచ్చేసి ఈరోజు నా ఫేవరెట్ ప్లేస్ ఏంటి అనేది మీకు చూపిస్తాను. అండ్ డైలీ ఆ ప్లేస్కి వెళ్ళందే నాకు డే గడవదనమాట. సో ఫస్ట్ అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం వెరైటీగా. సో లెట్స్ గో గైస్. ఇందాక చెప్పాను కదా నా ఫేవరెట్ ప్లేస్ అని. సో నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను నా ఫేవరెట్ ప్లేస్. సో ఒక లుక్ వేసుకోండి. సో ఇదే నా ఫేవరెట్ ప్లేస్. అండ్ డైలీ ఇక్కడ రాకుండా నాకు డే గడవదనమాట. అండ్ ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. ఇది వచ్చేసరికి మందారం చెట్టు. అండ్ ఇంతకు ఉన్నప్పుడు తీసుకొచ్చా, అప్పుడు చూడండి ఎంత అయిపోయిందో. అండ్ జూమ్ చేయండి కొంచెం. ఇక్కడ చూస్తే డైలీ ఒక 2-3 ఫ్లవర్స్ అన్న ఇస్తుంది ఈ చెట్టు. మాత్రం నా ఫేవరెట్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అలోవెరా డైలీ యూస్ చేస్తే మంచిది కదా అనేసి అలోవెరా పెట్టుకున్నాము. అండ్ నెక్స్ట్ తులసమ్మ అందరి ఇళ్ళలో ఉంటుంది అండ్ పూజించుకోవడానికి బాగుంటుంది. సో ఇక్కడ తులసమ్మ. అండ్ ఇక్కడ వచ్చేసరికి గన్నేరు చెట్టు అనమాట. అండ్ దేవుడి పూజలో వాడితే బాగుంటుందని చెప్పి గన్నేరు చెట్టు తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి జూమ్ చేయండి ఒకసారి. ఇక్కడ కనకాంబరం సీడ్స్ వేసాను. సో ఇంకా రాలేదు అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నందివర్ధనం చెట్టు అనమాట. ప్రజెంట్ అయితే కొంచెం ఎండింది, బట్ వస్తుందన్న హోప్ ఉంది నాకు మళ్ళీ. అండ్ తర్వాత వచ్చేసరికి ఇది ఆటోమేటిక్గా మొలిచిందనమాట, నాకు తెలీదు. బట్ బాగుంది, ఐ లైక్ ఇట్. బాగుంది చూడండి, ఇట్లా మొగ్గలు వచ్చి పువ్వులు వచ్చి బాగుంది. ఏం చెట్టో తెలిస్తే కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది గోంగూర ఉంటాయి కదా, అంటే వచ్చినప్పుడు తీసుకున్నప్పుడు కాడలతో నేను నాటాను. సో బాగా వచ్చాయి గోంగూర కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పుదీనా వచ్చేసి నేను ఇంకా బయట కొననండి. సో ఇంట్లోదే వాడుకొని పెట్టుకుంటా. అండ్ ఇది ఫ్రెష్ పుదీనా అనమాట. పుదీనా బయట కొన్నది నాటాను, వచ్చేసింది. అండ్ నేను డైలీ ఇవే యూస్ చేస్తాను. ఏదైనా కూరలో కానీ అట్లా బిర్యానీలో కానీ మా వారి ఫేవరెట్ అనమాట. సో బిర్యానీలో పుదీనా వేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇది నా మినీ గార్డెన్. యాక్చువల్లీ నా గార్డెనింగ్ చాలా ఇష్టం, బట్ ఇక్కడ అపార్ట్మెంట్లో కష్టం కదండి. సో నేను గార్డెనింగ్ చేయలేకపోయాను. అండ్ సో ఇది నా మినీ గార్డెన్. ఇంకా స్కోప్ లేక నేను ఇలా కుండి పెట్టేసుకొని ఇట్లా మొక్కలు నాటుకోవాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి వాకింగ్ ఏరియా అనమాట ఇది. నేను ఫస్ట్ అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ చూపిస్తాను అండ్ ఇంట్లోకి కూడా వెళ్దాము, డోంట్ వరీ. అండ్ ఇక్కడ వచ్చేసరికి క్లోత్స్ డ్రై చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి ఇట్లా ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది. డైలీ వాక్ చేస్తాను, బాగుంటుంది ఈ ఏరియా. నాకు ఫేవరెట్ ప్లేస్ అనమాట. అండ్ సో వెళ్దామా గైస్. ఇది మా ఫ్లాట్ ఎంట్రన్స్ అనమాట. సో అటు నుంచి ఎంట్రీ ఉంటుంది. అండ్ ఇక్కడ మేము షూ ర్యాక్ ప్లేస్ చేసాము. అండ్ షూ ర్యాక్ అది వచ్చేసి ఇన్వర్టర్ కోసం క్యాబినెట్ లాగా చేయించుకున్నాము. అండ్ ఇక్కడ మాకు ఇన్వర్టర్ అంతగా అవసరం లేదు. వై బికాజ్ మాకు అపార్ట్మెంట్ వాళ్ళే జనరేటర్ ద్వారా మాకు సప్లై వస్తుంది. సో మాకు ఇన్వర్టర్తో అవసరం లేదని చెప్పేసి మేము ఏం తీసుకోలేదు. సో అది కూడా షూ ర్యాక్గానే వాడుకుంటున్నాము. అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఒకటి ఉంది, చూపిస్తాం. అండ్ దిస్ ఈజ్ ద నేమ్ ప్లేట్. ఈ నేమ్ ప్లేట్ అనేది కొంచెం స్పెషల్గా చేయించుకున్నాము మేము. అండ్ ఇదంతా కస్టమైజ్డ్ అనమాట, వీణా అభిషేక్ అని ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఓం పెట్టించారు, మా వారికి ఇష్టం ఓం అంటే. సో ఇది పెట్టించుకున్నాము. అండ్ ఇక్కడ బుల్లి హోమ్ లాగా ఉంది, అది ఉంటే బాగుంటుంది అనిపించింది. అండ్ దీనికి ఇంకో స్పెషాలిటీ ఉంది, ఏంటి అంటే లైటింగ్ కూడా వస్తుంది. అండ్ అది కూడా నేను మీకు నైట్ వ్యూలో ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను. అండ్
గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి మస్కిటోస్ ఎక్కువ. సో మస్కిటో నెట్స్ ఇక్కడ గ్రిల్కి పెట్టించుకున్నాము. అండ్ ఇదే అండి మా హోమ్. అండ్ ఫస్ట్ ఇక్కడ వచ్చేసి గ్రిల్కి ఇలా నెట్ పెట్టించుకోవడం వల్ల మస్కిటోస్ రావని చెప్పేసి ఇలా పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ కూడా చూస్తుంటే ఇక్కడ కూడా నెట్ పెట్టించాము. అండ్ వై లేట్, వెళ్ళామా లోపలికి. సో గాయ్స్ ఇక్కడ చూస్తే ఇట్లా ఫ్లవర్స్, ఎంట్రీ ఫ్లవర్స్ లాగా పెట్టించాము. అండ్ నా బుల్లి హనుమాన్ సింగర్కొండలో తీసుకున్నాను నేను ఇది వచ్చేసి ఎంట్రీ డోర్ అనేది హెవీగా పెట్టించుకోవాలనుకోలేదు. సో ప్లెయిన్గా తీసుకున్నాము, ఎందుకంటే ఇది గ్రిల్స్ ఉంటాయి కదా, సో డోర్ అంత కనపడదు కదా అనేసి నేను హెవీగా తీసుకోకుండా ప్లెయిన్గా తీసుకున్నాము. సో లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం. కమ్ ఆన్. సో గైస్ ఇప్పుడు మనం హాల్లో ఉన్నాము. అండ్ ఇంటికి రాగానే నేను చేసే ఫస్ట్ పని ఏంటో తెలుసా? శానిటైజ్ చేసుకోవడం. నేననే కాదండి, అందరూ ఫస్ట్ బయట నుంచి రాగానే శానిటైజ్ చేసుకోవడం చాలా మంచిది. అండ్ ఎవ్వరూ మర్చిపోకండి. సో ఫస్ట్ శానిటైజ్ చేసుకుందాం అన్నమాట. సో శానిటైజేషన్ అయిపోయింది. ఇంకా ఇది వచ్చేసరికి ఫ్రేగ్రెన్స్ అనమాట, రూమ్ ఫ్రెషనర్. అండ్ నేను ఈవినింగ్ టైంలో కొడతాను, ఎందుకంటే మంచి ఫీల్ వస్తుందన్నమాట ఈ స్ప్రే వల్ల. సో నేను రూమ్ స్ప్రే డైలీ కొట్టను, ఎప్పుడైనా గెస్ట్లు కానీ అలా వచ్చినప్పుడు నేను రూమ్ ఫ్రెషనర్ యూస్ చేస్తాను. అండ్ నేను మీకు హోమ్ టూర్లో ఎవ్రీ ఇంచ్ టు ఇంచ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మేము ఎలా అరేంజ్ చేసుకున్నాము అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ ఎలా చేయించుకున్నాము అనేది, ప్రతి పాయింట్స్ అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో లేట్ ఎందుకు, సో ఇక్కడి నుంచి స్టార్ట్ చేసేద్దాము. అండ్ ఇది వచ్చేసరికి వాల్పేపర్ పెట్టించాము ఇక్కడ. యాక్చువల్గా ప్లెయిన్గా ఉంటే అంతగా హాల్లో లుక్ అంత బాగోదు అని చెప్పేసి మేము ఇక్కడ వాల్పేపర్ పెట్టించుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఈ వాల్పేపర్ స్పెషల్గా చూడగానే నాకు బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ వచ్చి చాలా ప్లీజింగ్గా ఉంది చూడగానే. ఇంకా మేము ఏమనుకున్నామంటే మాకు ఒక థీమ్ ఉంది, ఏంటి అంటే వైట్ అండ్ డార్క్ కాంబినేషన్స్ అయితే బాగుంటుంది అండ్ సింపుల్గానే ఉండాలి, హెవీగా ఉండకూడదు అని చెప్పేసి మా హౌస్ అంతా ఒకటే థీమ్ పెట్టించాము. వైట్ అండ్ బ్రౌన్ కాంబినేషన్లో పెట్టించుకున్నాము. అండ్ ఇది బ్రౌన్ కాకపోయినా కొంచెం ఇంచుమించు అదే కలర్ ఉంటుంది కదా అని చెప్పేసి ఈ వాల్పేపర్ పెట్టాము. అండ్ ఇక్కడికి వచ్చేసరికి పీకాక్ అండ్ ఫ్లవర్ కాంబినేషన్లో ఒక క్లాక్ లాంటిది పెట్టుకున్నాము. యాక్చువల్లీ దీని ప్లేస్లో మేము ఇంకొకటి ప్లాన్ చేసాము, అంటే స్లీపింగ్ బుద్ధ కైండ్ ఆఫ్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చేలాగా ప్లాన్ చేసాము. అది ఎక్కడ దొరకట్లేదు. సో మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఎలిఫెంట్స్ అనమాట. అండ్ వెల్కమింగ్ పీపుల్ లాగా ఉంటాయి ఇవి, ఈ 2 ఎలిఫెంట్స్ అనేది మేము షాప్లో కొన్నాము. అండ్ చూడగానే ఇవి నచ్చాయి. అండ్ గోల్డ్ ఈ కలర్ వచ్చేసరికి వాల్పేపర్ ఈ ఫ్లవర్ కలరు సేమ్ టు సేమ్ ఉంది అండ్ బాగా మ్యాచ్ అయ్యిందని చెప్పి తీసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి మా అత్తయ్య గారి ఫోటో. ఇంకా నెక్స్ట్ కంఫర్ట్ జోన్ సోఫా. కమాన్, ఈ సోఫా వచ్చేసరికి చాలా కంఫర్టబుల్ ఉంటుందండి. అండ్ ఇది నేను ఆన్లైన్లో చూసాను సేమ్ సోఫా, ఇదే సోఫా కావాలి అని అనిపించింది చూడగానే. సో ఆన్లైన్లో బై చేయలేదు. సో ఈ కలర్ కాంబినేషన్లో మేము చేయించుకున్నాము ఈ సోఫాని. సో ఆన్లైన్లో అయితే మంచి ఫ్యాబ్రిక్ అనేది ఉండదని చెప్పేసి మేము మంచి ఫ్యాబ్రిక్తో చేయించుకున్నాము. అండ్ మంచి ఫ్యాబ్రిక్ యూస్ చేయడం వల్ల లాంగిటివిటీ అనేది వస్తుంది. మినిమం 10 to 15 years ఎలాంటి ప్రాబ్లం అనేది రాదనమాట. సో ఇది వచ్చేసి టీ టేబుల్. అండ్ ఇది సేమ్ కలర్ కాంబినేషన్లో ఉండాలని చెప్పి సేమ్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి గ్లాస్ ఉంటుంది. గ్లాస్ వచ్చి ఇక్కడ సేమ్ సోఫా కలర్ కాంబినేషన్స్లో ఉంటుంది. అండ్ ఇక్కడ గ్లాస్ కాబట్టి స్క్రాచెస్ పడతాయేమో అనేసి నేను ఈ కవర్తో కవర్ చేసేసాను అనమాట. అండ్ ఇది కూడా మల్టీ కలర్ వచ్చేసి బాగుంది. సో ఆన్లైన్లో పర్చేస్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి ది బ్యూటిఫుల్ బుద్ధ అనమాట. అండ్ ఐ విల్ షో యూ గైస్. అండ్ వెల్కమింగ్ లాగా ఉంది కదా,
బుద్ధ అండ్ నా ఫేవరెట్ స్టాచ్యూ అనమాట. ఇంకా నేను డైలీ ఈవినింగ్ వెలిగిస్తాను. ఇక్కడ క్యాండిల్ ఉంది, సో పెట్టడం వల్ల కొంచెం డివోషనల్ కైండ్ ఆఫ్ అనిపిస్తుంది ఇల్లు. సో ఈవినింగ్ వచ్చేసి నేను వెలిగిస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి దిస్ పిల్లో. ఇక్కడ ఇది మా వారు నాకు గిఫ్ట్గా ఇచ్చారు. అండ్ ఇది మా ఎంగేజ్మెంట్ ఫోటో, అభి అండ్ వీణా అనేసి, చాలా క్యూట్గా ఉంది కదా. సో ఇది 3+2 సోఫా అనమాట. ఇది 3 సీటర్ అండ్ అది వచ్చేసరికి 2 సీటర్. అండ్ ఇక్కడ ఫుట్ రెస్ట్ లాగా ఇచ్చారు. అండ్ హాయిగా ఇట్లా పడుకొని టీవీ చూడొచ్చు. అండ్ చాలా నాకైతే ఇట్లా ఇష్టం, ఇక్కడ కూర్చొని ఇక్కడ కాలు పెట్టుకొని టీవీ చూస్తుంటా. నెక్స్ట్ వచ్చేసరికి బ్లైండ్స్ అనమాట. సో ఈ బ్లైండ్స్ వచ్చేసరికి మేము గ్రే కలర్ తీసుకున్నాము. అండ్ దీనికి ఒక రీజన్ కూడా ఉంది, ఎందుకంటే వైట్కి కొంచెం డార్క్ కలర్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మేము గ్రే తీసుకున్నాము. అండ్ అనదర్ రీజన్ ఈజ్ ఇక్కడ వాల్ పేపర్కి కొంచెం గ్రే కలర్ ఉంది ఫ్లవర్కి, సో మ్యాచ్ అవుతుంది అన్న థాట్తో ఇది తీసుకున్నాము. అండ్ ఈ బ్లైండ్ ఇక్కడ కూడా ఒక విండోకి బ్లైండ్ సేమ్ తీసుకున్నాము, ఎందుకంటే హాల్లో అంత గాడిగా ఉంటే బాగోదు అని చెప్పేసి రెండు అంటే అదొకటి ఇదొకటి ఉంటే గందరగోళంగా ఉంటుందని చెప్పేసి సేమ్ కలర్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది ఏంటంటే ఇక్కడ గ్రే, ఇంకా ఇక్కడ స్టోన్ కలర్ కూడా గ్రే ఉంది, సో మ్యాచ్ అవుతుంది కదా అన్న థాట్తో ఈ రెండు అలా ప్లాన్ చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ వాల్ క్లాక్ ఉంది కదా. అండ్ మా మొత్తం థీమ్ తెలిసిందే కదా, వైట్ ఇంకా బ్రౌన్ కలర్, మెరూన్ ఇలాంటివి బాగుంటాయని చెప్పేసి అండ్ ఇది మ్యాచ్ అవుతుందని చెప్పి తీసుకున్నాము. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ క్యాలెండర్ అనమాట. సో ఇది మా వెడ్డింగ్ ఫొటోస్తో క్యాలెండర్ చేయించారు. అండ్ ఇది మా ఫోటోగ్రాఫర్ చేయించారు, కాంప్లిమెంటరీగా మాకు ఇచ్చారు. సో థ్యాంక్స్ అంకుల్ ఫర్ దిస్, చాలా క్యూట్గా ఉంది. అండ్ చూస్తారా గైస్, మాకు ఈ 1 year బాగా గుర్తుండిపోయేలాగా ఇచ్చారు. యాక్చువల్లీ ఇది 2022 క్యాలెండర్ అనమాట. ఇంకా కొన్ని డేసే కదా అని చెప్పేసి నేను పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైనా గెస్ట్ ఇంటికి రాగానే ఏం చూస్తారు అంటే టీవీ యూనిట్ చూస్తారు. సో మేము ఏం చేసామంటే దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టి టీవీ యూనిట్ని చాలా గ్రాండ్గా చేయాలని చెప్పేసి మేము ప్లాన్ చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మా టీవీ యూనిట్. అండ్ ఇక్కడ స్టోన్ వర్క్తో చేయించాం మేము. యాక్చువల్లీ మేము చాలా ప్లాన్స్ చేసామంటే చాలా డిజైన్స్ చూసుకున్నాము. అండ్ అన్ని డిజైన్స్లో మాకు ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ ఇంతకుముందు ఇలా ఉండేది కాదు, మొత్తం షెల్ఫ్స్ ఉండి అలా ఉండేది. సో ఈ టీవీ పట్టలేదు అప్పుడు. సో పట్టకపోయేసరికి ఇంకొంచెం మంచిగా రెనోవేట్ చేసుకొని ఇలా చేయించుకున్నాము. అండ్ ఇది మెయిన్ పెద్ద టాస్క్ ఏమైంది అంటే ఈ టీవీ ఇన్స్టాలేషన్ అనమాట. ఈ స్టోన్లోకి డ్రిల్ చేసేసరికి అది ఇరిగిపోతుందేమో అని చెప్పి అన్నారు, బట్ ఏం కాలేదు, బాగానే ఉంది, స్టోన్స్ అన్నీ బాగానే ఉన్నాయి. అండ్ ఈ స్టోన్ వర్క్ తీసుకోవడానికి ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఉంది, ఏంటి అంటే ఇక్కడ గ్రే, వైట్ అండ్ కొంచెం బ్రౌనిష్ కాంబినేషన్లో వస్తుంది. సో మా థీమ్కి మ్యాచ్ అవుతుందని చెప్పేసి ఇది తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఈ పార్టీషన్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ మేము లైట్స్ పెట్టించాము, బల్బ్స్ లాగా. అండ్ అవి కూడా చూపిస్తాను. ఇవి వేయగానే కొంచెం గ్రాండ్ లుక్ లాగా వస్తుంది. అండ్ నాకు చాలా ఇష్టం ఈ టీవీ యూనిట్, హాల్ వరకు చాలా ఇష్టం నాకు. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసరికి టీవీ వచ్చేసరికి 55 inches టీవీ. అండ్ ఇది ఎల్జీ కంపెనీ. అండ్ ఇది మనకి ఉండే ఫెసిలిటీ ఏంటంటే ఎటు కావాలంటే అటు ఫ్లెక్సిబుల్గా మూవ్ చేసుకోవచ్చు. అండ్ కింద పడుకొని చూడాలి అనుకున్నా మనం ఇలా బెండ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. ఈ టీవీలో వీణా అభిషేక్ ఛానల్ చూస్తున్నారు కదా. అండ్ చూడడమే కాదండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. అండ్ చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నారో, పాపని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి ఇది యాక్చువల్లీ ఇది మా వదిన నాకు గిఫ్ట్గా ఇచ్చారు వెడ్డింగ్ యానివర్సరీకి. అండ్ చూపిస్తాను. సో ఇలా మా బ్యూటిఫుల్ మెమరీస్ అన్నీ దీనిలో ఫొటోస్లో మార్చి చాలా క్యూట్ గిఫ్ట్ అనేది మా వదిన ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ వదిన ఫర్ ద గిఫ్ట్.
ఇప్పుడు మనం ఫాల్ సీలింగ్ చూద్దాం. అండ్ ఇక్కడ యాక్చువల్లీ మేము షాండ్రెల్ లైట్ ప్లాన్ చేసాము అండ్ ఫ్యూచర్లో పెట్టిస్తా ఖచ్చితంగా మంచిది చూసి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మేము యాక్చువల్లీ రూఫ్ లైట్స్ పెట్టించాము అండ్ మీకోసం నేను ఇప్పుడు చూపిస్తాను. సో చూసారు కదా గాయస్ ఎంత బాగుందో. అండ్ నేను వచ్చేసరికి రూఫ్ లైట్ వార్మ్ లైట్ పెట్టించాను. ఎందుకు అంటే ఇక్కడ లివింగ్ రూమ్లో వార్మ్ లైట్ ఉంటే కొంచెం గ్రాండ్ లుక్ వస్తుందని చెప్పేసి ఇట్లా ప్లాన్ చేశాను. అండ్ కొద్దిగా రాగానే కొంచెం రిచ్ లుక్ వస్తుంది అండ్ చూడగానే బాగుంటుంది అన్న థాట్తో నేను ఇలా పెట్టించాను అనమాట. అండ్ ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలి, మాస్టర్ బెడ్రూమ్ వెళ్ళిపోదాం. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఇక్కడ వచ్చేసరికి మేము ఒక సర్ప్రైజ్ ఉంది. యాక్చువల్లీ ఈ డిజైన్ చూడండి, చాలా బ్యూటిఫుల్ డిజైన్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి మేము లైటింగ్స్ పెట్టించాము. సో ఇలా మల్టీ కలర్ లైట్స్ పెట్టించేసరికి ఈ హాల్కి ఇంకొక గ్రాండ్నెస్ లాగా అని అనిపిస్తుంది. అండ్ ది గ్రేట్ ఎంట్రీ లాగా అనిపిస్తుంది నాకైతే. మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళే ముందు ఇక్కడ ఒకటి చెప్పాలి. అండ్ ఇక్కడ వచ్చేసరికి వినాయకుడి ఫ్రేమ్ ఒకటి పెట్టుకున్నాం. యాక్చువల్లీ మాకు మ్యారేజ్కి గిఫ్ట్ వచ్చింది అండ్ ఇది ఎక్కడ పెట్టినా సెట్ అవ్వలేదు. అండ్ ఇక్కడ పెట్టగానే కరెక్ట్గా సెట్ అయిపోయింది. అండ్ ఇంటికి వచ్చిన అందరూ ఇది వుడ్ వర్క్తో పాటు అది కూడా చేయించారా అని అడిగారు. బట్ లేదండి, అది మాకు మా మ్యారేజ్కి గిఫ్ట్ వచ్చింది అండ్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది హౌస్కి. అండ్ ఇది కూడా వుడ్ బ్రౌన్ కలర్ అయ్యేసరికి మా థీమ్కి కూడా మ్యాచ్ అయింది. సో లేట్ ఎందుకు, మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. సో ఇది మా మాస్టర్ బెడ్రూమ్. అండ్ ఫస్ట్ బెడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసేద్దాము. అండ్ బెడ్ వచ్చేసరికి మేము అటాచ్డ్ బెడ్ అనమాట ఇది. సో అంటే రిమూవబుల్ కాదు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మేము వైట్ కుషన్ పెట్టించాము అండ్ చాలా కంఫర్ట్ ఉంటుంది ఇది మాత్రం. అండ్ ఇంకో స్పెషాలిటీ ఏంటి అంటే స్టోరేజ్ వచ్చేసి బెడ్ కింద ఉంటుందన్నమాట. సో చాలా స్పేస్ ఉంటుంది మనం స్టోరేజ్ పెట్టుకునేదానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చెప్పాను కదా మీకు వైట్ బ్రౌన్ థీమ్ అని చెప్పేసి. సో అలాగే ఉంది, మా హౌస్ అంతా ఇదే థీమ్ ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి స్లైడింగ్ డోర్స్ పెట్టిచ్చేసాము మేము. అండ్ నా ఫేవరెట్ అనమాట. అంటే స్లైడ్ అయితే హాయ్ కదండి, ఇట్లా పట్టుకొని లాగే బదులు స్లైడ్ బాగుంటుంది అండ్ మోడర్న్ ఉంటుందని చెప్పేసి మేము ఈ డోర్స్ పెట్టించాము. అండ్ ఇది నా షెల్ఫ్ అనమాట. సో అందుకే నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మా వారి షెల్ఫ్. నేనైతే ఓపెన్ చేసేంత డేర్ నేను చేయట్లేదు, ఎందుకంటే అంత మెస్సీగా పెట్టుకుంటారు ఎప్పుడు. సో నేను ఆ జోలికి వెళ్ళను నేను. అండ్ ఇక్కడ ఇద్దరికి కామన్ థింగ్స్ ఇక్కడ పెట్టుకుంటాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి మేము మాస్క్ హ్యాంగ్ చేసుకున్నాను. అండ్ మేము ఎప్పుడు వెళ్ళినా ఇక్కడ యూజ్ చేయాల్సినవన్నీ మేము ఇక్కడ పెట్టుకుంటాము. అండ్ ఇక్కడ బ్యూటిఫుల్ ఫ్లవర్ వాజెస్ పెట్టుకున్నాను, వైట్ అండ్ పింక్ కాంబీలో వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బ్లైండ్. ఈ బ్లైండ్ వచ్చేసరికి ఫుల్ కవరేజ్ అనేది అంటే కొన్ని బ్లైండ్స్ పెట్టగానే మనకి వెంటిలేషన్ బ్లాక్ అయిపోతుంది కదా. సో ఈ బ్లైండ్ వల్ల మనకు ఆ ప్రాబ్లం అనేది రాదు. అండ్ 50% వెంటిలేషన్ అనేది ఉంటుంది ఈ రూమ్లో మాత్రం. అండ్ ఫుల్ వెంటిలేషన్ కావాలి అంటే ఓపెన్ చేసుకుంటే ఇంకా చెప్పక్కర్లే, సన్ అంతా ఈ రూమ్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి మేము ప్లగ్ పాయింట్ ఇక్కడే పెట్టించుకున్నాము. మళ్ళీ అంటే ప్లగ్ పాయింట్ కోసం అక్కడ దాకా వెళ్ళేది లేకుండా హాయిగా ఇక్కడే పెట్టుకొని ఛార్జింగ్కి వాటికి యూజ్ అవుతుందని ఇక్కడే పెట్టించుకున్నాము. అండ్ ఇక్కడ స్టోరేజ్ బాక్సెస్ కూడా ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ మనం ఏమైనా పెట్టుకోవాలి, బుక్స్ కానీ అలాంటివి అవైలబుల్గా ఉండాలి అనేసి ఇక్కడ పెట్టుకున్నాము. మెడిసిన్స్ మెయిన్ ఇంపార్టెంట్ కదా. సో ఏమైనా ప్రాబ్లం వచ్చినా మెడిసిన్స్ కోసం, ఇంకా బుక్స్, ఇంకా ఏమైనా స్నాక్స్ అవి ఇక్కడ పెట్టేసుకున్నాము. ఈ రూమ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసి ఇదన్నమాట. అండ్ సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ మధ్య ప్రతి ఒక్కరికి కామన్ అయిపోయింది. సో ఇంట్లో చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉండడం కోసం మేము ఈ అరేంజ్మెంట్స్ అనేది చేసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి ల్యాప్టాప్ టేబుల్ అనమాట. ఇది ఓపెన్ చేయొచ్చు అండ్ క్లోజ్ చేయొచ్చు. అండ్ చూపిస్తాను ఒకసారి మీకోసం.
సో ఇక్కడ మేము ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేసుకుంటాము. అండ్ చైర్ కూడా ఉంటే సేమ్ ఆఫీస్ ఫీల్ వస్తుంది కదా. సో మేము చైర్ కూడా పెట్టుకొని ఇంకా హాయిగా వర్క్ చేసుకుంటాం ఇక్కడే. అండ్ తర్వాత వచ్చేసరికి ఇది యాక్చువల్లీ బుక్స్ కోసం మేము పెట్టించుకున్నాము. యాక్చువల్లీ మేమిద్దరం బుక్ లవర్స్ అయితే కాదు, బట్ ఫ్యూచర్లో బుక్ రీడింగ్ అనేది గుడ్ హ్యాబిట్ కదా. సో ఫ్యూచర్లో అలవాటు చేసుకుందామని చెప్పేసి ఇది పెట్టించుకున్నాం. సో బుక్స్ కోసం వెయిట్ చేస్తున్నాయి ఇవి, యాక్చువల్లీ ఫ్యూచర్లో కొంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ గాడ్ ఫ్రేమ్ అనేది పెట్టుకున్నాము. ఇక్కడ కూడా వినాయకుడే, ఎందుకంటే అంటే ఫస్ట్ లేవగానే మనకి గుడ్ వైబ్స్ రావాలి అని చెప్పేసి ఎదురుగా పెట్టుకున్నాను. లేవగానే దేవుడికి ఇలా దండం పెట్టుకొని లేస్తాను అనమాట. అండ్ మీరు గమనించుంటుంటే యాక్చువల్లీ ఇంట్లో మేము ఎక్కడ ఫ్రేమ్స్ అనేది పెట్టలేదు, ఎందుకంటే నాకు అంత హెవీ లుక్ అనేది నాకు ఇష్టం లేదు. సో అండ్ మెయిన్ ప్రాబ్లం వచ్చి నెయిల్స్, ఇవి కొడతారు కదా సీలలు, అవి కొట్టడం వల్ల వాల్ పాడైపోతుంది అని చెప్పేసి మేము అలాంటివి ఏమీ పెట్టించుకోలేదు. బట్ ఫ్యూచర్లో ఇక్కడ మాత్రం ఫ్రేమ్స్ పెట్టించుకోవాలి అనే ప్లానింగ్ అయితే నాకు ఉంది. అండ్ ఒకవేళ ఫ్యూచర్లో పెడితే మళ్ళీ మీకోసం ఒక వీడియో తీస్తాను. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. అండ్ ఇది వాష్రూమ్. ఇక్కడ వచ్చేసరికి యాక్చువల్లీ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకు వచ్చేసరికి అందరూ యాక్చువల్గా ఈ స్పేస్ అనేది ఉండదు చాలామందికి, ఇక్కడే పెట్టుకున్నారు, అన్నీ మెస్సీ లుక్ వస్తుందని చెప్పేసి స్టోరేజ్ కోసం ఇట్లా పెట్టించుకున్నాము. అండ్ ఇక్కడ కూడా స్టోరేజ్ బాక్సెస్ అనేవి ఉన్నాయి. యాక్చువల్లీ ఇక్కడ మేము వచ్చేసరికి మేకప్ ఐటమ్స్, ఇంకా ఆయిల్స్, ఫౌండేషన్స్ అన్నీ ఇలా నీట్గా అరేంజ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ కూడా అంతే, అన్నీ నాకు నెససరీ థింగ్స్ ఉంటాయి కదా అమ్మాయిలు అన్న తర్వాత, హెయిర్ బ్యాండ్స్ అవన్నీ ఇక్కడ పెట్టుకుంటాం. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఎలక్ట్రానిక్ ఉంటాయి కదా, ట్రైపాడ్స్ కానీ, ఇంకా సెల్ఫీ స్టిక్స్ కానీ, ఇంకా స్ట్రైట్నర్స్ అన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి చెప్పా కదా బెడ్ పక్కన దగ్గరలో ఏమైనా అవసరాలు నీడ్స్ ఉంటాయి కదా ఎమర్జెన్సీవి, సో అవన్నీ ఇక్కడ పెట్టుకుంటాము. అండ్ చెప్పాను కదా ఇందాక కూడా ఫాల్ సీలింగ్ లాస్ట్లో చూపించాను, ఇప్పుడు కూడా లాస్ట్లో ఫాల్ సీలింగ్. అండ్ వీటికి కూడా రూఫ్ లైట్స్ ఉన్నాయండి, నేను చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ వచ్చేసరికి డిఫరెంట్గా పెట్టించుకోవాలి అనుకున్నాము. అండ్ ఇక్కడ కలర్స్ కూడా లైట్ కలరే తీసుకున్నాము, హెవీ కలర్ తీసుకోలేదు. బ్లైండ్ చూస్తుంటే కొంచెం సేమ్ ఫాల్ సీలింగ్ రెండు మ్యాచ్ అవుతున్నాయి కదా, సో రెండింటిని మ్యాచ్ అవ్వాలని చెప్పేసి ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ మోస్ట్లీ ఫ్యాన్స్ కూడా అవే కలర్స్ ఉంటాయి మ్యాక్సిమం. అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ కలర్ అండ్ ఈ కలర్ రెండు మిక్స్ అయ్యేటట్టు ఫ్యాన్స్ తీసుకున్నాము. సో ఇందాక రూఫ్ లైట్స్ చూపిస్తా అన్నా కదా గాయ్, సో ఇప్పుడు చూపిస్తున్నాను, సో వాచ్ ఇట్. ఎస్, దిస్ ఈస్ ద లుక్. అండ్ ఇక్కడ కూడా వార్మ్ లైటే పెట్టించాము, ఎందుకు అంటే నాకు ఈ కలర్ ఎందుకో చాలా ఇష్టం, చాలా గ్రాండ్నెస్ అనిపిస్తుంది. అండ్ రూమ్ కూడా కొంచెం కొత్త ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. సో ఐ లవ్ దిస్ కలర్. సో గైస్, ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూసారు కదా, ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వెళ్దాము. అండ్ మాస్టర్ బెడ్రూమ్కి ఎదురుగా కామన్ వాష్రూమ్ వస్తుంది, నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. అండ్ లెట్స్ గో. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది మీకు చెప్పాను కదా కామన్ వాష్రూమ్ అని, ఇదే కామన్ వాష్రూమ్. అండ్ ఇక్కడ వచ్చేసరికి 2 లాండ్రీ బ్యాగ్స్ పెట్టేసుకున్నాను. ఫాల్ సీలింగ్ ఇక్కడ కూడా ఉంటాయి లైట్స్ రెండు, అంటే ఇక్కడ చీకటిగా డార్క్గా ఉండకూడదు అని చెప్పేసి ఈ 2 లైట్స్ పెట్టించుకున్నాము. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ కూడా ఫస్ట్ బెడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. అండ్ ఇది అంటే అటాచ్డ్ కాదు, రిమూవబులే, బట్ ఇది మంచిగా మేము చేయించినది, కొన్నది కాదు, అంటే బయట ఆన్లైన్లో కొన్నది కాదు, ఇది చేయించాము. అండ్ ఈ మోడల్ అనేది నాకు బాగా నచ్చింది, సో ఈ థీమ్కి మ్యాచ్ అయ్యేలాగా కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ డోర్స్, అదే వార్డ్రోబ్ దగ్గరకు వస్తే మీకు ఇందాక చెప్పాను కదా గ్రే, మెరూన్ ఆర్ బ్రౌన్ ఈ కాంబీలోనే ఉంటుంది. అండ్ ఇది కూడా స్లైడింగ్ డోరే.
ఇక్కడ ఈ బ్లైండ్ వచ్చేసరికి మేము వార్డ్రోబ్కి మ్యాచ్ అయ్యేలాగా ఇక్కడ బ్లైండ్ తీసుకున్నాము. అండ్ ఇది మనకి మాస్టర్ రూమ్లో ఉన్నట్టు 50% వెంటిలేషన్ అనేది ఇక్కడ రాదు. బట్ మాకు ఇక్కడ బాల్కనీ ఉంది కాబట్టి సో అంత అవసరం లేదు అని చెప్పేసి ఈ బ్లైండ్ తీసుకున్నాము. అండ్ ఇది సర్కిల్స్ వచ్చి చాలా బాగుంది చూసేదానికి. అండ్ ఈ రూమ్కి సెట్ అవుతుంది అనేసి ఇది తీసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఈ రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ ప్లాన్ అయితే చేయలేదు యాక్చువల్లీ, అంటే సో అందుకని సింపుల్గా ఉండేలాగా ఒక మిర్రర్ తీసుకున్నాము. అండ్ మేము ఈ రూమ్కి ఎక్కువ రెనోవేషన్స్ అలా చేయలేదు. వై బికాజ్ మేము ఇంకా కిడ్స్ ప్లాన్ చేసుకోలేదు. సో అందుకని చెప్పేసి ఈ రూమ్ని ఇన్ కేస్ ఫ్యూచర్లో వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు మార్చుకుంటారు అండ్ వాళ్ళ టేస్ట్ని బట్టి రెనోవేట్ చేసుకోవచ్చు అన్న థాట్లో ఈ రూమ్ని ఏం చేయలేదు అండ్ సింపుల్గా వదిలేసాము. ఇంకా నాకైతే ఫ్రేమ్స్ అవి ఇవి పెట్టేసి హంగామా చేయడం నాకు నచ్చదు. సో చాలా లిమిట్లో పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ నా ఫేవరెట్ అండి రాధాకృష్ణుల బొమ్మ. అండ్ ఇది కూడా మేము వుడ్ వర్క్ చేయించామనుకున్నారు, కాదండి ఇది యాక్చువల్లీ ఇది కూడా కొన్నదే. అండ్ వాల్కి ఇదిగోండి కాంబీ చూసారు కదా, మన థీమ్కి తగ్గట్టు ఉంటుంది. అండ్ ఐ లవ్ దిస్ ఫ్రేమ్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి ఫ్రిడ్జ్ అనమాట. అండ్ చిన్న ఫ్రిడ్జ్ వచ్చేసి ఇక్కడ పెట్టుకున్నాము. యాక్చువల్లీ మేము కొత్త ఫ్రిడ్జ్ కొన్నాము అండ్ సో అది తీసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టాము. ఎందుకంటే ఇది మాకు గుర్తుగా అది మా మ్యారేజ్కి గిఫ్ట్ ఇచ్చారు, సో గుర్తుగా ఉంటుందని చెప్పి ఇక్కడ పెట్టుకున్నాను నేను. అండ్ అక్కడ చూస్తే అగైన్ వన్ మోర్ క్యాలెండర్ అనమాట. ఇంకా ఇక్కడ మనకి ఈ బెడ్కి స్టోరేజ్ కూడా ఇచ్చారండి. అండ్ అటు సైడ్ కూడా డ్రాగ్ చేసే స్టోరేజ్ ఉంటుంది బెడ్ కింద. సో నెక్స్ట్ మూవ్ టు ద బాల్కనీ. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉండే చిన్న బాల్కనీ అనమాట. అండ్ బాల్కనీని ఏమీ పెద్దగా రెనోవేట్ చేయలేదు, రండి ఒకసారి చూద్దాం. అండ్ ఇది అంటే స్పేస్ చాలా ఉంది. యాక్చువల్లీ ఇక్కడ మేము ఎక్సర్సైజ్ సైకిల్ ఒకటి తీసుకోవాలని చెప్పి ప్లాన్ చేసాము అండ్ అది తీసుకోవాలి ఫ్యూచర్లో. అండ్ బాల్కనీ అనేది రెనోవేట్ చేయలేదు ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్ కదా అండ్ పెద్దగా వ్యూ కూడా ఉండదు మాకు. సో ఇది అంటే ఈ మధ్య పెడుతున్నారు కదా బాల్కనీ రీమోడలింగ్ అని, అట్లా ప్లాన్ చేయలేదు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మేము మస్కిటో నెట్ పెట్టించుకున్నాము. అండ్ ఇక్కడ చాలా మస్కిటోస్ ఉంటాయండి, సో ఇల్లంతా కవరప్ చేసేసాము. అండ్ ఇక్కడ నుంచి మనం ఇందాక వాకింగ్ ఏరియా ఉంది కదా, సో వాకింగ్ ఏరియా కనిపిస్తూ ఉంటుంది. అండ్ బయట సీనరీస్ కూడా బాగుంటుంది మార్నింగ్ లేచి ఇక్కడ చూస్తూ ఉంటే. సో నెక్స్ట్ మూవ్ టు డైనింగ్ రూమ్. డైనింగ్ ఏరియాకి వెళ్ళే ముందు మీకు రూఫ్ లైట్స్ చూపించలేదు కదా, సో ఇప్పుడు నేను మీకు రూఫ్ లైట్స్ చూపిస్తాను. సో కమాన్. సో ఇక్కడ అన్నిటిలాగా నేను వామ్ లైట్ తీసుకోకుండా బ్లూ కలర్ తీసుకున్నాను. అండ్ మధ్యలో వచ్చేసరికి వామ్ లైట్ పెట్టించామన్నమాట. మొత్తం బ్లూ అయితే బాగోదు అని చెప్పేసి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటే కొంచెం ఇలాంటి థీమ్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసాము. అండ్ నెక్స్ట్ మూవ్ టు డైనింగ్ రూమ్. సో ఇది మా డైనింగ్ ఏరియా అనమాట. ఫస్ట్ ఇక్కడ వచ్చేసరికి ఫ్రిడ్జ్. సో ఇది రీసెంట్గా తీసుకున్నాము. అండ్ సో ఓపెన్ చేద్దామా ఫ్రిడ్జ్ ఎలా ఉందో అని? ఛాన్స్ లేదు, ఫ్రిడ్జ్ టూర్ నెక్స్ట్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి. ఇక్కడ వచ్చేసరికి డైనింగ్ టేబుల్. యాక్చువల్లీ ఇది కూడా గ్లాస్ అనమాట, సో స్క్రాచెస్ పడుతుంది అని చెప్పేసి డైనింగ్ టేబుల్ కవర్ వేసాను. ఇక్కడ వచ్చేసరికి బాదం అండ్ గ్రేప్స్ అనేవి పెట్టుకున్నాను, ఎందుకంటే మనకి ఫ్రిడ్జ్ లోపల ఉంటే అసలు ఇంట్రెస్ట్తో వెళ్ళి తినే కైండ్ ఆఫ్ కాదనమాట మేము. సో గుర్తుగా ఉండాలని చెప్పేసి ఇక్కడే పెట్టేసుకున్నాము. ఇది క్రాకరీ యూనిట్. ఇక్కడ డైనింగ్ సెట్స్ ఉంటాయి కదా, సో అవి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ కప్స్ అవి ఇంకా బౌల్స్ ఇలా పెట్టుకున్నాను, ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసరికి హాట్ బాక్సెస్ ఇంకా నెసెసరీ థింగ్స్ అనేవి ఇక్కడ ప్లేస్ చేశాను. ఇక్కడ వచ్చేసరికి ఇది పూజ రూమ్ అనమాట.
అండ్ మీరు చాలా వీడియోస్లో చూసుంటారు, అంటే వరలక్ష్మి వ్రతం అని నేను చాలా పూజలు బాగా చేస్తాను కదా. సో అవన్నీ ఇక్కడే కూర్చొని చేస్తాను నేను. సో మా దేవుడిని చూపించిన పూజా రూమ్. సో ఇది మా పూజా రూమ్ అన్నమాట. అండ్ నా ఫేవరెట్ బాబా. సో ఇక్కడే కూర్చొని నేను డైలీ పూజ చేస్తాను. అంటే ఆ మూవీలో ఉంది కదా, పూజలు చేసి దేవుళ్ళని నల్లగా మార్చేస్తుంది, ఆ మూవీ గుర్తుందా? సో ఆ మూవీలో అంత కైండ్ ఆఫ్ కాకపోయినా కొంచెం చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసరికి ఇక్కడ టెడ్డీ బేర్ కనిపిస్తుంది, చూసారా గైస్? ఇది మా వారు నాకు ఫస్ట్, అంటే పెళ్ళికి ముందు మాకు ముందే తెలుసు అనమాట. అప్పుడప్పుడే పరిచయం అయిపోయి ఉంది. అండ్ నా బర్త్డేకి ఆయన గిఫ్ట్గా ఇచ్చిన టెడ్డీ బేర్ అనమాట. సో ముద్దుగా పైన పెట్టేసుకున్నాను, దాన్ని డస్ట్ పడకుండా కవర్ వేసి మరీ పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కూడా బ్లైండ్ పెట్టించాము. అండ్ ఎందుకు అంటే ఇటు సైడ్ కూడా అంటే విండో ఉంది, ట్రాన్స్పరెంట్ ఉంది అని చెప్పేసి పెట్టించుకున్నాము. అండ్ ఇది వైట్ అండ్ బ్రౌన్ థీమ్లోనే పెట్టించాము. సో మన థీమ్ని మనం మిస్ అవ్వకూడదు కదా. అండ్ నెక్స్ట్ మూవ్ టు ద ఫాల్ సీలింగ్. అండ్ ఇది ఫాల్ సీలింగ్ అండి. అండ్ దీనికి రూఫ్ లైట్స్ కూడా మేము పెట్టించాము. అండ్ మీకు ఆ వ్యూ కూడా చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ కూడా నేను వామ్ లైట్స్ పెట్టించాను. అండ్ నాకు ఎందుకో తెలీదు, ఈ వామ్ లైట్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. సో ఇది పెట్టించబట్టి నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, మనం హోటల్స్ అలా వెళ్ళినప్పుడు ఈ లుక్కే ఉంటుంది కదా. సో నాకు ఈ లుక్ చాలా ఇష్టం అనేసి ఈ లైట్స్ పెట్టించుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి కిచెన్ అనమాట. అండ్ కిచెన్ టూర్ వచ్చేసి నేను ఇప్పుడు చూపించదలుచుకోలేదు, ఎందుకంటే ఇప్పటికీ వీడియో చాలా లెంతీ అయిపోయింది. సో కిచెన్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. నాట్ ఓన్లీ ఆ కిచెన్ అండ్ అటాచ్డ్ బాల్కనీ కూడా ఉంది. సో కిచెన్, బాల్కనీ అంతా నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. అండ్ ఆ వీడియోలో నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను కిచెన్ని అనేది నేను మీకు చూపిస్తాను. సో అప్పటిదాకా స్టే ట్యూన్డ్ గైస్. సో ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇంకా నేను చెప్పినట్టుగానే నేను కిచెన్ టూర్ని అప్లోడ్ చేస్తాను. అండ్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ని కొడితే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సో మీకు ఈ హోమ్ టూర్లో బాగా నచ్చిన థింగ్ ఏదైనా ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అని అనుకుంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కమెంట్. And once again, please do like, share and subscribe to our channel. Thank you for watching. Bye bye.